ఏజ్ చేంజ్ అయ్యే కొద్దీ మనుషులు వాళ్ళ మనస్తత్వాలు అన్ని మారిపోతూ ఉంటాయి. బట్ మీ ఫ్యామిలీలో మాత్రం అది కంటిన్యూ స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్. ఓకే. సరే మీ ఫాదరు వాళ్ళ సొంత అన్న కాబట్టి, బ్లడ్ రిలేషన్ కాబట్టి ఓకే. చేయడంలో పెద్ద విషయం ఏం లేదు. బట్ వాట్ అబౌట్ యువర్ మదర్? ఆవిడ ఎక్కడో బయట నుంచి వచ్చారు. అండ్ నా హస్బెండ్, నా పిల్లలు అని చెప్పి ఎవరికైనా ఒక సెల్ఫిష్‌నెస్ ఉంటుంది. బట్ మీ మదర్ కూడా ప్రతి విషయంలో కూడా మీ ఫాదర్‌తో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మ్యారేజెస్ దగ్గర నుంచి, మీ అత్త వాళ్ళ దగ్గర నుంచి అండ్ మీ బాబాయిలు గాని అందరికీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక మదర్, ఫాదర్ ప్లేస్‌లో ఉండి చూసుకున్నారంట. అది నిజమేనా ఆ టైంలో? అవునండి. అది నిజమే. దీనికి కూడా ఒక బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే తెలీదు నాకు. అమ్మ, నాన్న ఎప్పుడైనా చెప్పారో లేదో కానీ, అమ్మ, నాన్నది పెళ్లి చూపులయ్యాయి. అయ్యాక పెళ్లి ఓకే చెప్పే ముందు డ్యాడీ అమ్మని గుడికి తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళి ఇది కూడా అమ్మ, నాన్న చెప్పారు ఈ స్టోరీ. సో గుడికి తీసుకెళ్ళి నాన్న ఒకటే చెప్పారంట, నాకు నా కుటుంబం చాలా పెద్దది. నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఇంటికి పెద్ద కోడలుగా వస్తున్నావు. సో ఈ బాధ్యతలు కూడా నువ్వు షేర్ చేసుకోగలవు. నాకు 4 ఉన్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఈ బాధ్యతలంతా చూసుకోగలవు అంటే నాకు ఈ పెళ్లి ఓకే అని. వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్. సో అప్పుడే పెళ్లికి ముందే అమ్మని ప్రిపేర్ చేశారు, బాధ్యతలు అన్నీ ఉంటాయని. అమ్మ అలాగే ఓకే అని చెప్పి పెళ్ళి అయింది. అలాగే ఈ రోజుకి కూడా ఆ ఇంటికి పెద్ద కోడలు స్థానం అలాగే మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఏది ఉన్నా ఎవరికి ఏం జరిగినా మా అమ్మ నాన్న ముందు ఉంటారు. సో ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సో అలాగా అమ్మ కూడా షీ కెప్ట్ అలాగే చూసుకుంటూ వచ్చింది. ఒక క్లోజ్డ్ కుకూన్ లో అందరు మిగతా వాళ్ళందరిని చూసుకున్నట్టు అందరిని అలాగే చూసుకుంటూ వచ్చారనమాట. సో సో అప్పుడు ఇచ్చిన మాట ఇప్పటికీ కూడా అమ్మ తప్పట్లేదు. అపార్ట్ ఫ్రమ్ ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ వదిలేసిన డాడీ స్టాఫ్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళకి ఏదైనా కష్టాలు వచ్చినా సో ఇట్ ఈస్ లైక్ అందరూ మన వాళ్ళే అన్న దీంట్లోనే ఉంటారు. ఈ రోజుకి మొన్న కూడా ఎవరికైనా ఇబ్బంది అయితే ఫస్ట్ అమ్మ నాన్నే ఉంటారు. సో పెళ్ళిళ్ళు అయినా వాళ్ళ ఇంట్లో స్టాఫ్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది కానీ ఇంటి అన్ని చూసుకుంటారు అనమాట. సో అలాగా వాళ్ళిద్దరూ ఆ అండర్స్టాండింగ్ ఉంది. అలా దొరకడం నిజంగా ఎంత అదృష్టం. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టు. అంటే అన్ని రకాలుగా షేర్ చేసుకోవడం అనేది చాలా లక్కీ. అది అందరికీ అంత అండర్స్టాండింగ్ కుదరదు. మేబీ బిఫోర్ మ్యారేజ్ ఒక కమిట్మెంట్ ప్రకారం ఏదో ఇప్పుడు ఏదో అన్నారులే పెళ్ళాక చేంజ్ చేసుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మేబీ లేడీస్ అయినా జెంట్స్ అయినా. కానీ అమ్మ ఇచ్చిన మాట కట్టుబడి ఎన్ని సంవత్సరాలు అవుతుంది వాళ్ళ మ్యారేజ్? ఆల్మోస్ట్ ఒక 30 years అవుతుందా? ఆదికి లేదండి, ఇంకా ఎక్కువే. 1 year లో ఆది పుట్టాడు. సో ఇప్పుడు ఆదికి ఆల్మోస్ట్ మా వాడు ఏజ్ రివీల్ చేసిన ఆది గారు నాకు సంబంధం లేదండి. సరే 30 years. నేను అదే క్యూరియస్ గా చూస్తున్నాను ఇవిడేదో చెప్తున్నారు అని. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చూసి నన్ను అంటాడు ఇంకా నా ఏజ్ ఎందుకు చెప్పావని. ఆది గారు ఇక్కడ నా ప్రమేయం 30 years అనుకుందాం. సరే సో 30+ ఇప్పుడు ఆల్మోస్ట్. అయినా ఇన్ని సంవత్సరాలు కూడా అలానే మెయింటైన్ చేయడం చాలా పెద్ద విషయం అది. నేనంటే అదే కొన్ని లక్కీ అనుకుంటా. మేబీ మీ ఫాదర్ హార్ట్ అలా ఉంది కాబట్టేమో ఆల్మోస్ట్ అంటే ఫ్యామిలీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈవెన్ వాళ్ళ నలుగురిని కూడా మీ ఇద్దరులానే ఆయన పిల్లలు అనుకుని ఆయన చూసుకున్నారు అని చేశారు. సో ఇప్పటికీ కూడా మా అత్తలు మా బాబాయిలు తర్వాతే మేము. సో ఇట్ ఈస్ లైక్ వాళ్ళే ద ఫస్ట్ చిల్డ్రన్. ఓకే. అండ్ అయితే మీ మదర్ జనరల్ గా లైక్ అంటే మీ మదర్ అంటే మీ జనరల్ గా నేను సాయి కుమార్ గారి గురించి ఒక విషయం మాత్రం అడగాలి. ఎప్పటి నుంచో ఇది అనుకుంటాను. మాకు తెలిసి సాయి కుమార్ గారు చాలా స్ట్రిక్ట్ పర్సన్ లాగా కనిపిస్తారు మాకు బయట. ఈయన అసలు ఇంట్లో అందరితో కామెడీగా ఉంటారా, కొంచెమైనా మాట్లాడతారా అలా అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో అమ్మ బాగా భయపడతారా నాన్నకి? అంటే భయపడడం ఉండదండి. ఇట్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు ఒకరికొకరు. సో ఒకరు కోపంగా అంటే ఏ ఇంట్లోని కోపాలు ఇవన్నీ లేకుండా అవ్వదు కదా. సో ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఒకరు తగ్గుతూ ఉంటారు. సో అమ్మ వాజ్ మోస్ట్లీ డెడికేటెడ్ హర్ లైఫ్ మా కోసం, ఇంటి కోసం, ఫ్యామిలీ కోసం. అమ్మ కూడా బాగా చదువుకున్నారు. తర్వాత షీ వాంటెడ్ టు బి అ లాయర్. సో యాక్చువల్ గా అమ్మ బాగానే వాదన అది చేస్తుంది. బట్ ఏంటంటే ఇంకా ఫ్యామిలీ కోసం నాన్న చాలా బిజీగా ఉండేవారు. సో ఇంకా మా కోసం మొత్తం కెరియర్ ఏమి పెద్ద పర్స్యూ చేయలేదు. సో షీ హాస్ డెడికేటెడ్ హర్ లైఫ్ టు అస్. సో క్వశ్చన్ ఏం అడిగారు? అంటే ఇద్దరిలో ఎవరి డామినేషన్ ఉంటుంది ఇంట్లో? ఓకే.
సో డామినేషన్ ఉండదు, మ్యూచువల్ రెస్పెక్ట్. సో ఒకరు డామినేటింగ్ గా, కోపంగా, అగ్రెషన్ గా ఉంటే ఒకరు తగ్గుతూ ఉంటారు, ఇంకొకరు ఉన్నప్పుడు ఇంకొకరు తగ్గుతూ ఉంటారు. ఓకే. బట్ డాడీ కూడా మాక్సిమం అమ్మ చెప్పిన మాట అంటే ఇద్దరు మ్యూచువల్ గానే ఉంటుంది, ఒకరు డామినేటింగ్ గా ఉండదు. జనరల్ గా ఇంత చేసే మనిషికి డెఫినెట్ గా డాడీ రెస్పెక్ట్ చాలా ఎక్కువగా ఇస్తారు. సో అమ్మ చెప్పిన మాట విని తీరాల్సిందే అక్కడ. అండ్ దీంతో పాటు జనరల్ గా నాకు ఇంకో విషయం తెలిసింది, ఇది ఇండస్ట్రీలో చాలా మందికి తెలియని విషయం, బట్ నాకు తెలిసింది. సాయి కుమార్ గారు బిఫోర్ హీరో అవ్వక ముందు, ఇండస్ట్రీకి రాకముందు లెక్చరర్ గా కూడా వర్క్ చేశారు అని తెలిసింది. అది నిజమేనా? అవునండి. సో డాడీ చాలా మంచి స్టూడెంట్, ఎంఏ ఎంఫిల్ చేశారు. చేశాక మెడ్రాస్ లో ఒక కాలేజ్ లో హీ వర్క్డ్ యాజ్ లెక్చరర్ ఫస్ట్. సో అకాడమిక్లీ కూడా చాలా బాగా, అంటే అంత మెమరీ పవర్ అంత ఉన్నప్పుడు చాలా బాగా చేసేవారు. దాని తర్వాత ఎన్సిసి కూడా, అంటే మెడ్రాస్ లో ఎన్సిసి క్యాడెట్ కి వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్. సో వాళ్ళు సెయిలింగ్ కూడా వెళ్ళారు. సెయిలింగ్ వెళ్ళి అప్పట్లో ఫస్ట్ వచ్చి ఆల్ ఇండియా ఫస్ట్ మన ఇందిరాగాంధీ గారితో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కూడా జరిగింది. సో హీ వాజ్ వెరీ గుడ్, స్పోర్ట్స్ కానీ మన చదువుల్లో కానీ లెక్చరర్ గా చేశారు. అప్పటికే హీ వాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో దాని తర్వాత మూవీస్ రాకముందు, అంటే చదువుకునే టైంలోనే ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు కదా. సో ఇప్పుడు లెక్చరర్ గా వర్క్ చేసేటప్పుడు కూడా ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుతూనే ఉన్నారు. 1 year చేశారు ఎగ్జాక్ట్ గా. దాని తర్వాత ఇంకా కంప్లీట్లీ మూవీస్ కి వచ్చేసారు. ఆ 1 year కూడా మధ్య మధ్యలో డబ్బింగ్స్ అవన్నీ చెప్పేవారు. మ్యారేజ్ ఎప్పుడైంది? హీరో అయిన తర్వాత మ్యారేజ్ అయిందా? కాదండి, మ్యారేజ్ టైంలో నాన్న అప్పటికి చిన్నవి చేశారు, ఈ ఛాలెంజ్ చిరంజీవి గారితో ఆ సినిమా. సో అలాంటి చిన్న రోల్స్ చేస్తూ ఉన్నారు. ఆ హీరో అప్పుడు నాటకాలు కూడా కొన్ని చేశారు, స్టేజ్ అన్ని. దాని తర్వాత పెళ్ళయ్యాకనే ప్రాపర్ హీరోగా లాంచ్ అయ్యారు. ఫస్ట్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.